ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన రామకథా రసవాహిని మరికొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. రాజా, నీ నుండి నేను పొందవలసినది ఒకటి మాత్రమే. అది ధనము కానీ, వాహనములు కానీ, గోవులు కానీ, సువర్ణములు కానీ, లేక మరే విధములైన సైన్యమును, పరివారమును కానీ నే కోరట్లేదు. తమ కుమారులైన రామలక్ష్మణులను నాకు ఇచ్చిన చాలును. ఇదే నా వాంఛ. ఏమందు అని అడుగగానే దశరథుడు నిలువున కూలిపోయాను, మనస్సు చెదిరిపోయాను. కానీ ధైర్యమును వహించి, స్వామి, ఆ బాలుల వలన తమకు కలుగు ప్రయోజనమేమి? ఏ కార్యమును ఆ బాలుర చేయించుకొనదలచితురో అట్టి కార్యం నేనే చేసి ధన్యుడనయ్యేదను. ఆ కార్యం ఏమిటో తెలిపిన సందర్శించునని ప్రార్థించగా, రాజా, ఆ పిల్లల చేయు ఘనకార్యములు మీరు ఇటువారును చేయలేరే నా దృఢము. నీవు కానీ నీ అనేక లక్షల సైన్యము కానీ చేయలేని, సాధించలేని కార్యమును ఆ 20 పిల్లలు మాత్రమే చేయగలరు. అట్టి వారు లోకమును ఎందును పుట్టలేదు, పుట్టరు. ఇది నా నిశ్చయము, వినుము. నేను ఒక మహాయాగము తలపెట్టి దానికి ప్రారంభం జరిపినంతనే ఎక్కడి నుండియో రాక్షసులు వచ్చి దానికి విఘ్నములు కల్పించుచు నానా అశుద్ధములు ఏర్పరుచున్నారు. కాన ఆ రాక్షసుల వారిని తప్పించి నా యాగమును రక్షించి పూర్తిగా వించవలను. ఇది నా వాంఛ. ఏమందు అని గంభీరముగా ప్రశ్నించగానే రాజు, స్వామి, ఈ కార్యము ఈ పసిపిల్లల చేత కాదు. నేను సర్వసిద్ధము. నా చతురంగల సమేతముతో తమ ఆశ్రమను కాపాడి యజ్ఞము నిర్విఘ్నముగా జరుగునట్లు చూసుకుందును. దేవాసులతో పోరాడిన పరిచయం నాకు బహుగా ఉండడం చేత ఇది సులభముగా నెరవేర్తును. ఇప్పుడే తమ వెంట వచ్చుటకు ఏర్పాట్లు గావెంతును. సెలవు సంఘమని ప్రార్థించను. అంత విశ్వామిత్రుడు, రాజా, నీవెన్ని చెప్పినను నా మనసు ఒప్పుటలేదు. ఇది నీ చేత కాదు. సర్వజ్ఞుడును సర్వ తపశక్తి సంపూర్ణుడైన నాకే ఇది సాధ్యమవట్లేదు. ఇక నీకెట్లు సాధ్యమగును? ఆ పిల్లలు సామాన్యులను నీవు తలంచుతున్నావు. ఇది పుత్రవాచ్యముతో కలిగిన పొరపాటు. వారు మూర్తి భవించిన దైవశక్తులను అనేది నాకు బాగా తెలియను. సంశయించగా మాటను నిలబెట్టుకున్నకై వాళ్ళను తక్షణమే నా వెంట పంపము. లేదా మాటను నిలబెట్టుకోలేకపోతున్నానని పలికినా నేను వెళ్ళివచ్చును. రెండింటిలో ఏది ఒకటి గావింపము. కాలహరణము చేయ సమయం కాదని తీక్షణ వచనములతో పలుకు మునిని చూచి, ఏమి ప్రమాదము వాటిల్లు అని దశరథుడు భయభ్రాంతుడై మంత్రి నంపి వశిష్ఠుల వారిని పిలిపించెను. వశిష్ఠుల వారు విశ్వామిత్రుని చూచి పరస్పర నవ్వులతో కృతజ్ఞతలు తెలుపుచూ కూర్చొని రాజు వలన జరిగిన కథ అంతయు విపులముగా వినను. బాలుర సంగతి వశిష్ఠుల వారి కూడాను బాగా తెలియను కనుక ఇందులకు ఏమాత్రం విచారమును వెలిపుచ్చగా దశరథునికి నచ్చచెప్పుడుకు పూనుకొనెను. దశరథుడు కుమారులు కొన్ని దినముల నుండి సరైన స్థితిలో లేరనియు, రాక్షసులతో యుద్ధము చేయగలిగినట్టు శరీర బలములు కూడాను కోల్పోయినారనియు మొదలే వారి స్థితిని చూచి విలపించుతున్న మాకు గోడు చుట్టుపై రోగటి బోటు వలె ఈ ఘోర కార్యమును పంపుటకు తనకు మనసు ఏమాత్రము ఒప్పుకుంటలేదని, తమ పిల్లలను రక్షించుకున్నటకు తమ ప్రాణములైనను ఇతరులను విలపించుతున్న దశరథుని చూచి విశ్వామిత్రుడు, రాజా, మీరు ఇంత విలపించుటలో అర్థం లేదు. ఇంత మాట నిలకడలేని వాగ్దానం ముందే చేయకుండా ఎంతయో బాగుండును. విచారణ శిల్పక వాగ్దానములు గావించి విషయమునకు రాగానే వాగ్దానము సడలించుట పరిపాలకుల మహాపాప కార్యము. ఇది నీ బోటి రాజుల కాదు. విచారముతో చేయి సహాయము నాకు అక్కర్లేదు. హృదయపూర్వకమైన సహాయము ఎంత చిన్నదైనప్పటికీ అది ప్రాణ సమానము. అసంతృప్తితో చేయి సహాయం ఎంత గొప్పదైనను అది అల్పకార్యమే కాగలదు. మిమ్మల్ని హింసించి బాధపెట్టి నా కార్యమును సాధించుకోవాలని ఆశ నాకు లేదు. మీరు ఆనందముగా ఉండు, నేను పోయి వత్తును అని విశ్వామిత్రుల వారు లేచి వెళ్ళి ప్రయత్నింప రాజు పాదములు బట్టి ప్రార్థించి తమ ఆవేదన తగిన సమాధానం అందించి బోధించి కార్యమును నెరవేర్చుకోమని కోరాను. అంత వశిష్ఠుల వారు దశరథుని చెంత చేర్చుకొని, రాజా, పుత్రవాత్సల్యమును వస్త్రము హృదయమున కప్పబడి ఉండటచే నీవిటి ఘన కార్యమునకు అడ్డుపడుతున్నావు. నీ కుమారుడు ఎట్టి ఆపదయు లేదు, రాదు. వారు చేయలేని కార్యమును లోకమున లేవు. రాక్షస సంహారాత్మై అవతరించిన మూర్తులు ఆ శక్తులు. కాన విచారించగా పిల్లను పిలిపింపము. వారి భుజబలములు బుద్ధిబలములు కావు. నీవు చూడవలసినది దైవ బలము వార్ల ఎందు పణుకుతూ వేయుచున్నది. ఆ బలము కంటే మించిన బలము మరొకటి లేదు అని అనేక రీతులు బోధించి రామలక్ష్మణుని పిలిపించిరి. ఓం శ్రీ సాయిరామ్. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.